హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, జగన్కు ప్రాణహాని అండి. అవునండి, సంచలన నిజాలు బయటపెట్టిన స్వామీజీ. మరి పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఏపీలో టీడీపీ జనసేన కూటమి బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు అక్రమాలపై అయితే టీడీపీ దృష్టి సాధించింది. సో వైసీపీకి కొమ్ము కాసిన అధికారులను ఇప్పటికీ దూరం పెట్టింది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై కూడా వచ్చిన ఆరోపణలపై దృష్టి సారించింది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎక్కడా లేని విధంగా మితిమీరిన భద్రత ఏర్పాటు చేసుకున్నారు. టీడీపీ ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మాజీ సీఎం జగన్ భద్రతా మాన్యువల్ ఉల్లంఘించారని, సెక్యూరిటీ విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని టీడీపీ నేతల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా లేనంత భద్రతను జగన్ ఏర్పాటు చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. జగన్ ప్యాలెస్ వద్ద ఏకంగా 986 మందితో భారీగా భద్రత ఏర్పాటు చేసుకున్నట్లు టీడీపీ వర్గాలు ఆరోపించాయి. తాడేపల్లి, హైదరాబాదు, పులివెందులలోని నివాసాలలో ఈ భద్రత ఏర్పాటు చేసినట్లు ఫిర్యాదులు అందాయి. అంతేకాదు, తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ 30 అడుగుల ఐరన్ వాల్ కూడా ఏర్పాటు చేసుకున్నారని, భద్రతా నియమాలను ఉల్లంఘించారని టీడీపీ వర్గాలు ఆరోపించాయండి. దీంతో కొత్తగా వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం అనేది జగన్ భద్రతా అంశంపై అయితే ఆరా తీస్తున్నట్లు సమాచారము. సో జగన్ సీఎంగా ఉన్నప్పుడు తన క్యాంపు కార్యాలయం చుట్టూ 20 అడుగుల ఎత్తులో ఐరన్ ఫెన్సింగ్ అయితే ఏర్పాటు చేయించుకున్నారు. సో బస్సు యాత్రలో దాడి జరిగిన తర్వాత ఆయన భద్రతా దృష్ట్యా 1,13,00,000 ఖర్చు చేసి క్యాంపు కార్యాలయం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ అయితే ఏర్పాటు చేశారు. దీనిపై టీడీపీ నేతలు విమర్శలు ఎక్కువ పెట్టారు. ప్రభుత్వ సొమ్మును జగన్ ఈ విధంగా మొత్తం ఖాళీ చేశారు, సొమ్మును ఖర్చు పెట్టారని అయితే విమర్శలు చేశారు. అయితే దీనిపై వైసీపీ నేతలు సైతం ఘాటుగానే సమాధానం ఇచ్చారు. ఏపీ ఎన్నికల సమయంలో జగన్పై హత్యాయత్నం జరగడంతో సెక్యూరిటీ అధికారులు కొన్ని సూచనలు చేసినట్లు చెప్పారు. చుట్టూ ఎత్తైన భవనాలతో పాటుగా పక్కనే బకింగ్హామ్ కెన్వాల్ కాల్వ గట్టు ఎత్తులో ఉండడాన్ని అధికారులు గమనించి ఈ విధంగా స్నైపర్ షాట్స్ నిలువరించే విధంగా ఇంటి చుట్టూగా ఈ గ్రిల్ అనేది ఏర్పాటు చేశామని చెబుతున్నారు. దీనిపై సైతం అధికారులు ఆరాధిస్తూ ఉన్నట్టు సమాచారం. త్వరలోనే విచారణకు కూడా ఆదేశించే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, విధంగా చూడండి, మీకు జగన్ పూర్తి భద్రత అయితే కల్పించుకున్నారు. ప్రైవేట్గా అంటే సెక్యూరిటీ భద్రత అనేది ప్రభుత్వం అనేది తీసేసింది. ముఖ్యమంత్రి స్థాయి లేదు కాబట్టి ఎమ్మెల్యే స్థాయి వరకు భద్రత ఇవ్వడం జరిగింది. సో కానీ జగన్ ప్రైవేట్గా తను సొంతంగా అయితే పూర్తి భద్రత అనేది తనకు తానుగా కల్పించుకున్నారు. దీనిపై అయితే మీరు ఏమంటారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.